దృష్టికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావడానికి నేను మాట్లాడతాను తప్ప సెన్సేషనల్ ఇష్యూస్లోని మాట్లాడి ఏదో హైలైట్ అవుదాం అనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు కూడా ఉండదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలో అధర్మంగా ఉన్నటువంటి అధికారిని శాంతి, ఈ ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే సుభాష్ అనేటువంటి గవర్నమెంట్ లీడర్ ఈ యొక్క అధికారిని శాంతి గారిని వినియోగించి విశాఖ భూముల విషయంలో అశాంతి నెలకొల్పారు. సాక్షాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులోకి రావాలంటే డైరెక్ట్గా కొన్ని అర్హతలు ఉండాలి. అలాంటిది ఈ శాంతి గారు ఎవరైతే ఉన్నారో 3 ఏళ్ళు హైకోర్టులో లా ప్రాక్టీస్ చేయాలి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పెట్టేటువంటి ఎగ్జామ్లో దానికి క్వాలిఫికేషన్ ఉండి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులైన తర్వాత ఆ యొక్క జాబ్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ నాకు తెలిసి ఈమె 3 సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం లేదని అనుకుంటా ఉన్నాను నేను. ఆ యొక్క ఎగ్జామ్లో ఏ విధంగా ఉత్తీర్ణులైనారో కూడా నాకు అనుమానం ఉంది. 2020లో ఏదైతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వ్యవహరించినప్పుడు ఈమె నియామకం ఏదైతే ఉందో అప్పటికే సుభాష్ అనేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డితో ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిపి ప్రత్యక్షంగా ఈమె నియామకంలో కీలక పాత్ర పోషించుంటారన్నది నా అనుమానం. ఈ శాంతి గారు ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్గా విశాఖ నగరానికి వచ్చారో ఆమె పోస్టింగే విశాఖ నగరంలో టన్నర్ చౌట్లీలో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో వచ్చిన దగ్గర నుంచి కూడా శాంతిగా ఉన్నటువంటి ఎండోమెంట్ విభాగం ఏదైతే ఉందో, ప్రశాంతంగా ఉన్నటువంటి ఎండోమెంట్ విభాగం ఏదైతే ఉందో, ఈ శాంతి గారు వచ్చినప్పుడు అధికారిని ఎవరైతే ఎండోమెంట్ ఏసీగా వచ్చారో అప్పటి నుంచి కూడా ఏ దేవాలయాలకు వెళ్ళినా విశాఖ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అనేకమైన వివాదాస్పదటువంటి కార్యక్రమాలు జరగడానికి మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. ఈమె వచ్చిన వెంటనే ఈమె యొక్క చర్యలకి ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మూకుమ్ముడిగా 3 రోజుల పాటు నిరవధిక ధర్నా చేశారు. ఈ అధికారిని వేధింపులు మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి మాకు విముక్తి కలిగించడని చెప్పి అప్పుడు అదే కింద స్థాయి అధికారుల్ని విజయసాయిరెడ్డి పలుకుబడితో, విజయసాయిరెడ్డి అండదండలు బెదిరింపులతో వాళ్ళ యొక్క ధర్నాని విరమింపజేసిన మాట వాస్తవం కాదా? అసలు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈమె విశాఖలో వచ్చినప్పుడు పూర్ణ మార్కెట్లో నాకు తెలిసి ఒక సత్రంలో ఆమె నివసించారనుకుంటా. అలాంటి ఈ అధికారిని శాంతి గారు ఎవరైతే ఉన్నారో ఇన్ని కోట్ల రూపాయలకి అతి తక్కువ సమయంలో ఏ విధంగా పడగలెత్తారు? అసలు ప్రేమ సమాజం భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమ సమాజం భూముల గురించి నిన్న మీడియాలో వస్తున్నటువంటి వాళ్ళ కథనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు
వాళ్ళ నలుగురు ఎవరైతే శాంతి గారు, అలాగే విజయసాయిరెడ్డి గారు, అలాగే వాళ్ళ భర్త మదన్ గారు అని చెప్పి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రేమ సమాజం భూముల గురించి ఏదైతే మాట్లాడారో ఆ ప్రేమ సమాజం భూముల్లో నేను సహాయం చేసినందుకే నాకు మంగళగిరిలో విల్లా ఇచ్చారు, విల్లా కొనుక్కోవడం డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు 1 కోటి రూపాయలు ఆయన 20వ తారీఖు 2022 ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు మా శాంతి గారికి, అలాగే వాళ్ళ భార్యామణి గారు 65 లక్షల రూపాయలు నగదు ఇచ్చారు అని నిన్న సాక్ష్యాధారాలతో ఏదైతే నిన్న మదన్ గారు చూపించారు. అంటే ఇక్కడ మీరు అందరూ ఒకటే అర్థం చేసుకోండి, ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూముల విషయంలోని ఏకంగా